తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. కూటమి పార్టీల అభిమానులు కార్యకర్తల ముసుగులో గొడ్డలి పార్టీ అనుచరులు కుట్రలకు తెరలేపుతున్నారని తెలుగుదేశం, జనసేన, బీజేపీ ధ్వజమెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఖాతాలు సృష్టించి సూడో అభిమానుల ద్వారా విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డాయి. వైసీపీ కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని శ్రేణులను హెచ్చరించాయి. ఇకపై కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్షాల నాయకులపై వ్యక్తిగత విమర్శలు, దూషణలకు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కూటమిలో చిచ్చు పెట్టేందుకు వైసీపీ కుట్రలు చేస్తోందని తెలుగుదేశం, భాజపా, జనసేన విమర్శించాయి. మూడు పార్టీల అభిమానుల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ చేస్తున్న కుట్రల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. వైసీపీకి చెందిన వారు కూటమిలోని ఒక పార్టీకి అభిమానుల్లా నటిస్తూ మరో మిత్రపక్ష నాయకులపై తీవ్ర విమర్శలు, వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని ప్రకటనలో పేర్కొంది. పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది. తెలుగుదేశం అభిమాని ముసుగులో నిర్వహించే ఒక ఫేక్ ఖాతాలో చంద్రబాబును పొగుడుతూ పవన్ కళ్యాణ్ విమర్శిస్తారని, జనసేన అభిమాని ముసుగులో నిర్వహించే మరో నకిలీ ఖాతాలో చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తారని హెచ్చరించింది. వైసీపీ కుట్రను గుర్తించలేని కూటమి పార్టీల కార్యకర్తలు ఆవేశానికి లోనై మిత్రపక్షాలపై దాడులకు దిగుతున్నారని, చివరకు మనలో మనమే గొడవ పడుతూ వైసీపీకి రాజకీయంగా ప్రయోజనం కల్పిస్తున్నామని ప్రకటనలో కమిటీ పేర్కొంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలని కలిసి వైసీపీ కుట్రలను తిప్పికొట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన తరుణంలో మనలో మనమే విభేదాలు సృష్టించుకోవటం మిత్రధర్మానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ పరిస్థితికి ముగింపు పలికేందుకు మూడు మిత్రపక్షాల నాయకత్వం ఉమ్మడి కార్యాచరణకు నిర్ణయం తీసుకుంది. ఇకపై టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన సామాజిక మాధ్యమ కార్యకర్తలు ఎవరైనా మిత్రపక్షాల నాయకులపై, వారి కుటుంబ సభ్యులపైన వ్యక్తిగత విమర్శలు, దూషణలకు, పరస్పర కక్షపూరిత ప్రచారానికి పాల్పడితే వారు ఏ పార్టీకి చెందిన వారైనా కఠిన చర్యలు తప్పవని ఎన్డీఏ సోషల్ మీడియా కోఆర్డినేషన్ కమిటీ స్పష్టం చేసింది. సూడో వ్యక్తులను గుర్తించి వారి కుట్రను అడ్డుకోవటమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పింది. అది జరగాలంటే ముందు అసలైన అభిమానులు, కార్యకర్తలు సంయమనం పాటించాలంది. అనుమానాస్పద పోస్టులు, కామెంట్లు కనిపిస్తే వెంటనే ఆవేశపడి స్పందించకుండా పార్టీల దృష్టికి తేవాలని సూచించింది. వాటిపై పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయని తెలిపింది. ఇకపై మిత్రపక్షాలపై మితిమీరిన విమర్శలు, వ్యక్తిగత దాడులు, దూషణలకు ఎవరూ పాల్పడవద్దని హెచ్చరించింది. సంయమనం పాటించి కూటమి ఐక్యతను బలోపేతం చేయాలని సూచించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కూడా సమర్థంగా ఎదుర్కోవాలని, ప్రజలకు వాస్తవాలను వివరించి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కోరింది.